నమస్తే అండి. ఉమా గారు, మీరు చాలా సెన్సేషనల్ అలిగేషన్స్ చేశారు ఈవేళ. తెలంగాణలో ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపుతోందో, వారం రోజులుగా గవర్నమెంట్ అంతా దాని మీద ఫోకస్ పెట్టింది, పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినాయని బయటకు వస్తుంది కదా. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అని కొన్ని పేరుతో సహా మాట్లాడారు. ఈ వీళ్ళు చేస్తున్నారని, లేకపోతే ఇంకా ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? ఏంటి మీకు వచ్చిన లీడ్స్ ఏంటి టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని? వెంకటకృష్ణ గారు, సార్, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆధారాలు మనకిచ్చేటట్టు, సాక్ష్యాలు మనకిచ్చేటట్టు చేస్తారండి వీళ్ళు. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ టైప్ వీళ్ళు. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, మాకు వచ్చినటువంటి వార్తలు, మాకు వచ్చిన సమాచారం, మా ఫోనుల్లో ఏ విధంగా మేము ఒక నిర్ణయం తీసుకోకముందే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారనుకోండి, ఒక మన దీంట్లో ఒక పొలిట్ బ్యూరోలోనో ఎవరితోనో ఇంపార్టెంట్ లీడర్స్తో ఓ 10 మందితో మాట్లాడంగానే వెంటనే పావు గంటలోనే దానికి కౌంటర్ ఏంటో అనేది, ఈ విధంగా మాట్లాడుకున్నారనేది సాక్షి ఛానల్లో వచ్చేస్తుంది. అవును, ఎట్లా వస్తుందండి చెప్పండి? ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాం ప్రైవేట్ కాన్వర్సేషన్ ఫోన్లో, దాన్ని సాక్షి వాళ్ళకి ఎలా వస్తుందని అడుగుతా ఉన్నా. ఎందుకు వస్తుందనంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయబట్టే వస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫోన్లు, చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు, ఇవాళ ఏదైతే ఇప్పుడు మొన్నటి దాకా దొరికే వరకు తెలంగాణలో కూడా వాళ్ళందరూ కూడా దొంగలు కాదు కదండి. అందరూ పెద్ద మనుషులే. ఎవరైతే మన ప్రణీత్ రావు వీళ్ళందరూ ఉన్నారో, అందరూ పెద్ద మనుషులే, అందరూ హానెస్ట్ ఆఫీసర్ లాగా కనపడ్డారు. మరి దొరికిన తర్వాత కదా ఇవన్నీ బయటపడింది. కాబట్టి ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. గెలుపు కోసం ఎంతవరకైనా దిగజారిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చింది. 175 సీట్లకు 175, వైనాట్ 175/175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఓటమి భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా తన అవినీతి డబ్బుతోనో, లేదంటే కొందరు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ, కొంతమంది అధికారుల్ని ఆయన చెప్పి ప్రమోషన్లో పోస్టింగులు ఇచ్చిన అధికారుల్ని వీళ్ళని చేతిలో పెట్టుకొని ఏదో ఒక అరాచకం చేసి ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లోలం చేసిన ప్రతిపక్ష నాయకులు, ప్రత్యర్థుల ఫోన్లు ఎన్ని ట్యాపింగ్ పెట్టి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇట్ల మీద నిఘా పెట్టి ఆ సమాచారాన్ని అంత సేకరించి ఏదో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ కూడా పనిచేయవని అతను గ్రహించాలి. అయితే మీరు ఆరోపణలు చేసేటప్పుడు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పారు, ఎవరెవరు చేస్తున్నారు అనే దాని మీద పేర్లు చెప్పారు అధికారులు, కొంతమంది వ్యక్తులు. వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు? వాళ్ళు దుష్యంత్ రెడ్డి ఇంతకుముందు చిత్తూరు ఎస్పీగా ఇంతప్పుడు దాకా మరి ఉన్నాడని అనుకుంటున్నాను నేను. అతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉన్నటువంటి కొల్లు రఘురామరెడ్డి, అలాగే నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళు అడిషనల్ ఎస్పీస్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడ్డారు. అంటే ప్రభుత్వం కొన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సైన్యంలాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఐపీఎస్లు వైపీఎస్లుగా మారిపోయారు. ఈ దుష్యంత్ రెడ్డి ఏమో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బుని సరఫరా చేసే పనిలో ఇతను ఎస్కాట్ వాహనాలు, పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంపించడం, అలాగే లిక్కర్ సప్లై చేయటం, ఆ బాధ్యతలు ఇతను చూస్తున్నాడు. ఇతను కొల్లు